మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి 7 నెలలు మనకి అయిపోయినాయి. మనం 6 నెలలు ఆత్మీయ మోడ్లో ఉన్నాము. 6 మంత్స్ జూన్లో మనం స్టార్ట్ చేసాము. జూన్ టు నవంబర్ 6 మంత్స్ అయిపోతాయి. ఈ 6 మంత్స్లో మనము ఆల్రెడీ ఇప్పుడు 2 మంత్స్ అయిపోయినాయి. ఈరోజు నెక్స్ట్ రేపటి నుంచి మనము 3వ నెలలో వెళ్తాం. ఆగస్టు నెల. మరి 6 నెలలు ఆత్మీయతను పెంచుకోవటానికి 6 నెలలు మనము కొన్ని తీర్మానాలు తీసుకున్నాము. చాలా సంతోషం. ఇప్పుడు ఈ 6 నెలల్లో కూడా మనం ఎక్కువగా ఆత్మ గురించి మనం ఎక్కువగా ప్రార్థన చేస్తాం, ఆత్మీయంగా ఎదుగుతాం. ఈ 6 నెలలు మనం మంచిగా మనని కాపాడుకొని మనం బాగా బలపడితే 2025లో మనకి తిరుగు ఉండదు అన్నమాట. దేవుడు చాలా ఉన్నతమైన స్థాయికి మనం తీసుకొని వెళ్తాడు. మనం జయ జీవితం కలిగి ఉంటాము. అనేక విషయాలు మనకి అనేక ప్రాబ్లమ్స్లోకి వెళ్ళి మనం బయటపడగలుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ 10 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటుంది కదా, అది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక 10 సబ్జెక్టులు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఆ 10 సబ్జెక్టులు ఏంటంటే, ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి పరిశుద్ధత, తర్వాత ఆత్మల సంపాదన, స్త్రీల పరిచర్య, మూడోది మౌన ధ్యానం, అంటే బైబిల్ ఎలా చదవాలి. బైబిల్ చదవటం అవుతలేదు, మరి తక్కువ టైంలో బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి, బైబిల్లోకి వెళ్ళి దేవుని ఒక చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి, దేవుని ఒక స్వరం ఎలా వినాలి. ఈ మౌన ధ్యానంలో దేవుని ఒక స్వరం కూడా వినిపిస్తుంది. తర్వాత సిలువను మోయుట, శిష్యత్వము, ఒక శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంది, శిష్యుడు ఏమేమి చేస్తాడు. తర్వాత విజ్ఞాపనకర్త, మన దేశం కోసం మనం ఎలా విజ్ఞాపన చేయాలి, విజ్ఞాపన చేయటం వల్ల ఏం జరుగుతుంది. తర్వాత ఇందులోనూ ఇంకో వేరే నెక్స్ట్ టాపిక్ వేదముల సాక్ష్యము. వేదాలు అంటే ఏంది, వేదాలలో యేసు ప్రభుని వెతుకుట, వేదాలు ఎవరి గురించి మాట్లాడారు. కొంతమంది ఏం చెప్తారంటే ఇవన్నీ మనకు అవసరం లేదు, ఓన్లీ బైబిల్ చెప్తే చాలు అని అంటారు. హిందూ గ్రంథాలు ఎందుకు అని అంటారు. హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆ మాట మాట్లాడతారు. ఇక్కడ ఈ సబ్జెక్ట్ చెప్పడానికి కారణం ఏంటంటే, వేదాల్లో చెప్పిన ఆ ప్రజాపతి అనే దేవుడు ఎవరు, యేసు ప్రభు వారు ఎందుకు బలయ్యారు, వేదాల్లో చెప్పిన బలి పశువు ఎవరు, ఆయనకున్న క్యారెక్టర్ ఏంది, ఈయననే ఎందుకు వచ్చిండు అనేవి మనం చూస్తాం. అంటే హిందూ ధర్మాలలో కూడా ప్రభు అయిన యేసు ప్రభు వారి గురించి రాయబడిన మాటలు ఉన్నాయి. దాన్ని బట్టి యేసు ప్రభు వారు ఓన్లీ క్రిస్టియన్స్కే దేవుడు కాదు, మొత్తం సర్వ మానవులకి దేవుడు అని చెప్పి రుజువుపరచడానికి ఈ సబ్జెక్ట్ ఉంటుంది. ఇది ఒక 2 రోజులు ఏమో నడవచ్చు. వీటి గురించి చెప్తాము. లాస్ట్లో విజ్ఞాపనకర్త, మరి దేశం కోసం ఎలా విజ్ఞాపన చేయాలి, వేటి కోసం మనం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయటం వల్ల వచ్చే లాభాలేంది. దుర్బోధలలో 2 బోధల గురించి చెప్తాను. ఒకటేమో డిజిటల్ సంఘము, అది వాక్యానుసారమా, అంటే ఇప్పుడు స్క్రీన్లో పెట్టి వాక్యాలు చెప్తున్నారు కదా, అసలు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, వాళ్ళ మోటో ఏంది, బైబిల్ ఏం చెప్తుంది. అందులోనే మనకి సంఘం అంటే ఏందో కూడా తెలుస్తుంది, సహవాసం అంటే ఏందో తెలుస్తుంది, సంఘ స్థాపన ఎలా చేయాలో కూడా తెలుస్తుంది. ఈ దుర్బోధనలోనే ఇంకొక బోధ, యెహోవా సాక్షులు బోధ కావచ్చు, లేదు అని అంటే ఇంకా వేరే ఏదైనా చాలా దుర్బోధలు ఉన్నాయి. అవన్నీ టచ్ చేస్తలేను, అది నెక్స్ట్ మంత్ మళ్ళా సెప్టెంబర్లో ఉన్నప్పుడు చూద్దాము. ఇప్పటికైతే ఈ 10 సబ్జెక్టులు మాత్రం మీకు చెప్పటం జరుగుతుంది. మీరు ఎక్కడ కూడా యూట్యూబ్లో కూడా విని ఉండకపోవచ్చు. చాలా ఇంపార్టెంట్, ఇది మీరు నేర్చుకోనికి ప్రయత్నం చేయండి. తర్వాత ఈ 10 సబ్జెక్టులు అయిపోయిన తర్వాత ఈ 10 సబ్జెక్టుకు సంబంధించిన నోట్స్ కూడా నేను తెచ్చి ఇస్తాను. మళ్ళా ఆగస్టు 11వ తారీఖు సండే రోజు నేను బయలుదేరి రావటం జరుగుతుంది. అప్పుడు మీకు ఇవన్నీ కూడా నేను నోట్స్ ఇస్తాను. మనమందరం కలిసి ప్రేయర్ చేద్దామని చెప్పాను కదా ఆంధ్రాలో, అది ఆగస్టులో కాకుండా ఆగస్టు 10వ తారీఖు కాకుండా ఆగస్టు 27వ తారీఖు మనం చూద్దాం.
మన స్వప్నక్క వాళ్ళది ఆమె బర్త్డే ఉన్నది, అందరికీ ఆహ్వానిస్తుంది అక్క. దానికి ముందు అమలాపురం వాళ్ళందరి దగ్గర ప్రేయర్కి వచ్చి 27th రోజు ప్రభు చిత్తం అయితే అక్క వాళ్ళని కలిసి వెళ్ళిపోతాం. ఏమైతే అంటే 2 సార్లు రావాల్సి వస్తుంది మనకి. కాబట్టి ఈ 10th నేను వస్తలేను. ఆ 10వ రోజు ప్రేయర్ కాబట్టి ఎక్కువసేపు ప్రేయర్లో ఉండాలి. జర్నీలో వస్తే ప్రేయర్ అనేది తగ్గిపోతుంది. అయితే మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఈ 10 days కూడా మంచిగా దాన్ని ఒక వరం లెక్క వాడుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 10 days ఫాస్టింగ్ ప్రేయర్స్ ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. చాలా ఇంపార్టెంట్. ఈ 10 days ప్రేయర్ తర్వాత దేవుని ఒక కంప్లీట్ చిత్తము, పరిపూర్ణత, అంటే దేవుడు నీకు ఏమనుకుంటున్నాడు, అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఒక క్లారిటీ అనేది వస్తుంది. నీ అంతటా నువ్వు ఎక్కడైనా బతకగలుగుతావు, లోకంలో ఎలాగైనా మీరు ఎక్కడైనా మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నీ మీదనే నువ్వు స్వదాగా నిలబడుతూ తర్వాత బైబిల్ పరంగా జీవించటం అనేది ఈ 10 రోజులు ఈ ప్రోగ్రాంలో జరుగుతుంది. ఇది శిష్యుల తర్ఫీదు అనమాట, శిష్యులకి నేర్పించాల్సిన తర్ఫీదు. ఇన్ని రోజులు చెప్పిన ప్రసంగము వేరే ఉంటుంది, అప్పుడు ఆ 10 రోజులు చెప్పే ప్రసంగము వేరే ఉంటుంది. అదంతా కూడా స్టడీ అనమాట. మీరు జస్ట్ ఓన్లీ వచ్చి ప్రేయర్లో కూర్చొని ఖచ్చితంగా తలకి స్కార్ఫ్ కట్టుకొని ఫోన్లో వస్తే కూడా ఫోన్లను టచ్ చేయకుండా జస్ట్ ఓన్లీ ఆ వాక్యము ఆ ప్రేయర్కి ఇంట్రెస్ట్ చూపించాలి. ఏమైనా రాసుకోవాలంటే రాసుకోవచ్చు, ఒకవేళ రాసుకోకపోయినా చదవటం వస్తే మీకు అది నేను రాసిన నోట్స్ ఉంటుంది, జిరాక్స్ ఉంటుంది, 10, 12, 15 పేపర్లు ఉంటాయి. అవి నేను తెచ్చి మీకు ఇస్తాను. అది మీకు ఎప్పటికి ఉండిపోతుంది. దాంట్లో చాలా పాయింట్స్ ఉంటాయి. అదంతా కూడా నోట్స్ తయారు చేస్తున్నాను. రేపటి నుంచి మనకి అది స్టార్ట్ అవుతుంది. నేను వచ్చినప్పుడు ఆ నోట్స్ మీకు ఇస్తాను. ఈ 10 రోజులు కూడా మీరు ఎక్కువగా ఎక్కడ బయట తిరగకుండా, చెల్లెల కాపురం లేకపోతే ఇంకేవో సీరియల్స్ ఉంటాయి అవన్నీ చూడకుండా ఎక్కువగా ప్రేయర్ మీద కాన్సన్ట్రేట్ చేయటం. తర్వాత వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసేది ఉంది కదా మనది, అది కూడా ఈ ఒక 10 days చేయకండి. ఎందుకంటే ఫోన్ చేయటం వల్ల ఏదో మాట్లాడటం టైం వేస్ట్ అయిపోతుంది. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ప్రేయర్ చేయించుకోండి, లేదంటే నాకు ప్రేయర్ చేయండి. మిగతా టైంలో ఒక 10 days ఎక్కువగా ప్రేయర్లో గడపడానికి మీరు ప్రయత్నం చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే రాబోయే శోధన మనకి కొట్టివేయబడుతుంది. తర్వాత ఈ లోకంలో ఎలా బ్రతకాలో దేవుడు జ్ఞానం వస్తుంది. మనల్ని శోధిస్తున్న దురాత్మలు మనల్ని విడిచి పారిపోతాయి. తర్వాత మనకున్న తప్పులు, మనం చేస్తున్న తప్పులు, మనం ఏదో తప్పులు చేస్తూ ఉంటాము, ఆ తప్పుల వల్ల మనకు ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఆ తప్పులు చేయటం వల్ల సాతానికి దారి చూపించినట్టు అవుతుంది. అదే దారిలోకి వెళ్ళి సైతాను వచ్చి మనల్ని శోధిస్తాడు. ఆ దారి క్లోజ్ అవుతుంది, ఆ దారి తెలియపరచబడుతుంది. ఆ ప్రాబ్లంలోకి వెళ్ళి మనము బయటపడతాం. 10 days తర్వాత లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీ ఫోన్కి చాలా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. రీఛార్జ్ అయిపోవటము, లేకపోతే ఇంట్లో గొడవలు అవ్వటం, కలహాలు అవ్వటం, ఫోన్ బలగొట్టడం, లేకపోతే నెట్ బ్యాలెన్స్ ఉండకపోవటం, లేకపోతే సిగ్నల్ ఉండకపోవటం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి 10 days మీ ఫోన్ని చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకోండి. ఈ చెప్పిన వాక్యాలు కూడా మళ్ళీ యూట్యూబ్లో రికార్డ్ అయి ఉంటాయి, కానీ అప్పుడు వింటే నేను చెప్పినంత ఎఫెక్ట్ అప్పుడు కనిపించదు. కాబట్టి అది మీరు అర్థం చేసుకొని నడవండి. ఇక ఇప్పుడు ఉపవాసం అందరు కూడా చేయొచ్చు. ఒక ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కాక మిగతా వాళ్ళందరూ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఒకటే పూట మనం చేసేది. ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఆపరేషన్ అయిన వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు వద్దు, ఎందుకంటే అది కష్టమవుతుంది. ఆ ట్యాబ్లెట్స్ తిన్న ఫుడ్కి సపోర్ట్ చేయాలి. అది కాకుండా మామూలుగా షుగరు, థైరాయిడ్ అట్లా ఉంటే కూడా మనం ఈ ఉపవాసం చేయొచ్చు. ఈ ఉపవాసం చేయటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. మన బాడీకి రెస్ట్ దొరుకుతుంది, బాడీ పార్ట్స్కి అన్నిటికీ. అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎన్నో రోజుల నుంచి ఉన్నది అవి తగ్గిపోతాయి. ఒంట్లో కొవ్వు కరిగి వెయిట్ తగ్గుతుంది. నిద్రలేమి సమస్య, నిద్రనే వస్తలేదు బ్రదర్, మంచి నిద్ర రావటం జరుగుతుంది. దాని తర్వాత మన ఆత్మీయ జీవితం బాగా పెరుగుతుంది. మరి మన ప్రార్థనలో ఒక బలమైన శక్తి వస్తుంది. గొప్ప వరాలు,
కొత్త వరాలు మనం సంపాదించటానికి దోహదపడుతుంది ఈ 10 రోజుల ఉపవాస ప్రార్థనలు. ఆ తర్వాత ఈ 10 రోజుల ఉపవాస ప్రార్థనలో మన కుటుంబంలో నెమ్మది జరుగుతుంది. ఫస్ట్ ఒక 2 రోజులు కొంచెం ఇబ్బంది, డిస్టర్బెన్స్ ఉంటుంది, శోధన ఉంటుంది, మన శరీరంలో కూడా శోధన ఉంటుంది, అలవాటు ఉండదు కాబట్టి. ఆ 2 రోజులు మీరు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే ఇక 3వ రోజు నుంచి చాలా బాగుంటుంది. ఈ 10 రోజుల ప్రేయర్స్లో మీరు అందరూ కూడా వాక్యము పంచుకోవచ్చు. వాక్యం పంచుకోండి, చాలా బాగుంటుంది. వాక్యం ఒక 15-20 నిమిషాలు ఏదో ఒక సబ్జెక్ట్ మీద మీరు వాక్యము చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి ప్లాట్ఫాము మీకు ఎక్కడ దొరకదు, మీకు ఎవరు ఆ ఛాన్స్ ఇవ్వరు. మీరు డెవలప్మెంట్ అవ్వాలి, బలపడాలి అని అంటే ఇప్పుడున్న ఈ ప్లాట్ఫామ్ని మీరు యూజ్ చేసుకోవాలి. తర్వాత ఒక పాట పాడటము, ఒక సమస్య కోసం 10 రోజులు 10 సమస్యల కోసం మనం ప్రార్థన చేస్తాం. ఆ 10 సమస్యల కోసం మనం ప్రార్థన చేయటం అనేది జరుగుతుంది. తర్వాత లాస్ట్లో నా వాక్యం ఉంటుంది. అదొక 1/2 అవర్ 40 మినిట్స్ 1 అవర్ లోపలనే నేను చెప్పే సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. అంతకుముందు నేను ఒక వచనం తీసుకొని అక్కడే ఉండి దాని కింద ఆ వచనాలు చదువుకుంటూ నేను చెప్పుకుంటూ వచ్చేవాడిని. కానీ ఇప్పుడు ఈ 10 రోజుల సబ్జెక్టులు ఏదైతే ఉందో అట్లుండదు. ఎన్నో వచనాలు చెప్పాల్సి వస్తుంది, ఎన్నో రెఫరెన్సులు తీయాల్సి వస్తుంది. మీరు రెఫరెన్సెస్ ఏం తీయటం అవసరం లేదు. వీలైతే రాసుకోండి, లేదు అంటే జస్ట్ క్షుణ్ణంగా వింటే కూడా సరిపోతుంది. ఆ రెఫరెన్సులు, ఆ వాక్యాలు మొత్తం కూడా మీకు ఆ నోట్స్ నేను వచ్చినప్పుడు మీకు ఇవ్వబడుతుంది. చాలా విషయాలు తెలుస్తుంది, మైండ్ పోతుంది అన్నమాట. దాని తర్వాత మీ ప్రార్థనలో బలం పెరుగుతుంది, మీకు వస్తున్న ఆటంకాలన్నీ కూడా తెగిపోతాయి, ఆత్మీయంగా మనము బలపడతాం. దాని తర్వాత ఈ ఉపవాసం ఎట్లా చేయాలి అంటే పొద్దున నుంచి మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు, 2 గంటలకి మనకి ఎట్లయినా మధ్యాహ్నం ప్రేయర్ అవుతుంది కదా, అప్పటి వరకు ఏం తినకూడదు, నీళ్ళు తాగొచ్చు. ఒకరోజు 2 రోజులు తల తిరుగుతుంది, పిచ్చిగా ఉందంటే ఏదైనా జ్యూస్ తీసుకోండి. నిమ్మకాయ జ్యూస్ అన్నా, లేకపోతే బీట్రూట్ జ్యూస్ అన్నా, యాపిల్ జ్యూస్ అన్నా, దానిమ్మ పండు జ్యూస్ అన్నా, జ్యూస్ అన్నమాట, మళ్ళీ పండు కాదు, ఫ్రూట్ తినకూడదు, జ్యూస్. అట్లా జ్యూస్ తీసుకోవచ్చు, లేకపోతే మజ్జిగ తాగొచ్చు. అంటే మన బాడీని మనం కంట్రోల్ చేసుకుంటున్నాం, మన బాడీని ఉపవాసం వైపు నడిపిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రజెంట్ చూసే దాంట్లో చాలామంది క్రైస్తవులు, పాస్టర్లు వాక్య జ్ఞానం ఉన్నా, అన్నీ తెలిసినా పాపంలో పడిపోవటానికి కారణం వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు. వాళ్ళు శరీరాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. శరీరాన్ని ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేరు, ఎంత గొప్ప దైవజనుడైనా చేయలేడు. శరీరాన్ని కంట్రోల్ చేయాలంటే ఓన్లీ ఉపవాసం ఉంటేనే శరీరం కంట్రోల్ అవుతుంది. ఏసావు గారు మరి ఆయన శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేక, ఆయన ఆకలిని కంట్రోల్ చేసుకోలేక ఆయన జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకున్నాడు. మరి యాకోబుకి ఏసావుకు రావాల్సిన ఆశీర్వాదం యాకోబు భక్తుడు ఉపవాసం ఉండి ఆయన అంతా కూడా సంపాదించుకున్నాడు. ఉపవాసం చేసేవారిని దేవుడు బాగా దీవిస్తాడు. ఉపవాసంలో మనం చాలా పరిశుద్ధపరచబడతాం, మనము పరీక్షించబడతాం. తర్వాత మనలో ఉన్న కోపము, అహంకారము, జెలస్ ఫీలింగ్ ఇవన్నీ కూడా ఎగిరిపోతాయి అన్నమాట. ఎంతో నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి, బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి. అంటే షుగర్ వ్యాధి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉపవాసంలో ఉన్నప్పుడు ఏమవుతాయంటే కంట్రోల్ అవుతాయి. అంటే మనకు వచ్చే పెద్ద రోగానికి అక్కడితో ఆగిపోతుంది అన్నమాట. ఇట్లా ఈ 10 రోజులు మీరు వాడుకోనికి ప్రయత్నం చేయండి. దీనివల్ల చాలా నెమ్మది కలుగుతుంది. తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే కొన్ని ప్రేయర్ పాయింట్స్, మీ లైఫ్కి సంబంధించింది, మీ ఫ్యూచర్కి సంబంధించింది. ప్రేయర్ పాయింట్స్ అని అంటే ఏదో రేపటి దానికోసం, ఎల్లుండి దానికోసం అప్పులు తీరాలి, దాని తర్వాత మంచి ఆరోగ్యం ఉండాలి, ఇట్లా కాకుండా ఒక 10 సంవత్సరాల తర్వాత లైఫ్ ఎట్లా ఉండాలి, ప్రభా 10 ఏళ్ళ తర్వాత మా కొడుకు ఈ స్టేజ్లో ఉండాలి, నా కూతురు ఈ స్టేజ్లో ఉండాలి, 10 సంవత్సరాల తర్వాత నా లైఫ్ ఇట్లా ఉండాలి, అలాంటి అంశాలు మీరు ప్రేయర్ పాయింట్గా రాసుకొని అది ప్రేయర్ చేయండి.
ప్రేయర్ కూడా ఎలా చేస్తారు అని అంటే, ఒక అంశం రాసి ఆ అంశం కోసం ఒక 1 మినిట్ ప్రేయర్ చేసి 4 నిమిషాలు 5 నిమిషాలు అన్య భాషలో మాట్లాడండి. సైతానికి బుల్లెట్ తాకినట్టు తాకుతుంది, వెంటనే జవాబు వస్తుంది. మళ్ళీ ఇంకొక అంశము, ఆ అంశం కోసం ఒక 1 మినిట్ ప్రేయర్, 4 నిమిషాలు 5 నిమిషాలు అన్య భాషలు. అట్లా 4 అంశాలు మీరు పెట్టుకుంటే, 5 అంశాలు మీరు పెట్టుకుంటే ఈజీగా ½ అన్ అవర్ ప్రేయర్ అవుతుంది. చాలా పవర్ఫుల్ ఉంటుంది అది. ఎక్కువ పెద్ద పెద్ద అంశాలు 20-30 దానికోసం కాకుండా ఇవే అంశాల కోసం. పొద్దున లేచాము, ఒక 5 అంశాలు 6 అంశాలు రాసుకోండి. మహా అంటే ఒక 10 అంశాలు, మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు, మీ సంతానం గురించి కావచ్చు, మీ భవిష్యత్తు గురించి కావచ్చు, మీ ఆత్మీయ జీవితం కోసం కావచ్చు, పరిచర్య కోసం కావచ్చు. ఇట్లా కొన్ని అంశాలు ఒక 5-6 అంతే, అంతకంటే ఎక్కువ వద్దు. పొద్దున లేచి ఆ 5-6 అంశాల కోసం ప్రేయర్ చేయండి. పొద్దున టైం కుదరదు కాబట్టి జస్ట్ అంశం చదువుకొని ప్రేయర్ చేయండి. ఎందుకు అని అంటే, ప్రేయర్ చేసేటప్పుడు మనం ఒకరోజు ఒక పాయింట్ కోసం మనం ప్రేయర్ చేస్తాం, రెండో రోజు ఇంకొక పాయింట్ కోసం ప్రేయర్ చేస్తాం. ఒక గోడకి మేకు దిగాలి అంటే మేకు పెట్టి కొడుతూనే ఉండాలి సుత్తితో. ఒక 10 దెబ్బలు 20 దెబ్బలు కొడితే మేకు మంచిగా గట్టిగా దిగి స్టిఫ్గా ఉంటుంది. ఒకరోజు ఒక మేకు కొట్టాము, రెండో రోజు ఇంకొక దగ్గర కొట్టాము అంటే ఆ మేకు దిగదు. అట్లనే ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం కొన్ని ప్రేయర్ పాయింట్స్ రాసుకొని పదే అదే ప్రేయర్ పాయింట్ల కోసం దానికోసం ప్రేయర్ చేయాలి. ఇంకా మిగతా వదిలేయాలి. ఇవి సక్సెస్ అయినాయి అనుకోండి, మళ్ళీ ఇంకో దారికి వెళ్ళిపోవాలి. అది ఒక ప్రార్థనా పరుడు యొక్క, ఒక ఆరోగ్యమైన ప్రార్థనా పరుడు యొక్క లక్షణం అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అట్లా ఒక బుక్లో ప్రేయర్ పాయింట్స్ రాసుకోండి. ఆ బుక్లో ప్రేయర్ పాయింట్స్ ఎవరికి చూపించద్దు. మీరు చూపించడం వల్ల ఏమవుతుందంటే మీరు ప్రేయర్ చేయలేరు. సైతాన్ శక్తులు మీకు చేయనియవు. నేను పలానా దానికోసం ప్రేయర్ చేస్తున్నాను అని కూడా మీరు చెప్పద్దు. ఖచ్చితంగా ఈ 10 రోజులు చేసిన ప్రార్థనకి 10 సంవత్సరాల తర్వాత ఎఫెక్ట్ కనిపిస్తుంది. తర్వాత మామూలు ప్రార్థనకి ఉపవాస ప్రార్థనకు ఉన్న తేడా ఏంటంటే, మామూలు ప్రార్థన చేస్తూ ఉంటే ఒక సంవత్సరానికి ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఉపవాస ప్రార్థన చేస్తే నెక్స్ట్ డేనే రిజల్ట్ వస్తుంది. ఇది నా జీవితంలో నేను తెలుసుకున్న గొప్ప మర్మం అన్నమాట. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఉపవాస ప్రార్థనని మీరు ఉపయోగించుకోవాలని నేను ప్రభు పేరట కోరుచుని, ఎలాంటి సమస్య అయినా ఎలాంటి ప్రాబ్లం అయినా మీ దగ్గర తలదించాల్సిందే. దాంట్లో డౌటే లేదు. ఖచ్చితంగా అది చేంజ్ అయిపోతుంది. లైఫే చేంజ్ అయిపోతుంది. లైఫ్ చేంజ్ చేసే ప్రోగ్రాము ఈ 10 days ప్రేయర్. కాబట్టి దీన్ని వాడుకోండి. మధ్యలో ఎప్పుడైనా తల తిరిగి పిచ్చిగా ఉంటే ఫస్ట్ డే సెకండ్ డే ఒక 2 రోజులు ఎక్స్క్యూజ్ నేను ఇస్తాను, ఏదైనా జ్యూస్ తాగండి, బాడీ అలవాటు అయిపోతుంది. 3వ రోజు ఏముండదు. 2 గంటలకి ప్రేయర్ అయిన తర్వాత మంచి ఒక గ్లాసు వాటర్ తాగేసి ఒక 15-20 నిమిషాల తర్వాత అన్నం మంచిగా తినండి. అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా పచ్చి ఉల్లిగడ్డలు నిమ్మకాయ పెట్టుకొని నమిలి తినండి. తిన్న ఒక ½ అన్ అవర్ 1 అవర్ తర్వాత వాటర్ తాగండి. మళ్ళీ ఈవినింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత 7కి మనకి ప్రేయర్ అయిపోతుంది. ఆ 7 తర్వాత మంచిగా తినేసేయండి. తినేసి త్వరగా పడుకోనికి ప్రయత్నం చేయండి. 9-10 గంటల లోపల మాట్లాడుకున్న టైం వేస్ట్ చేయకండి. మీ నిద్ర డిస్టర్బ్ అయితే మీ ప్రార్థనా జీవితం డిస్టర్బ్ అయిపోతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, మీకు అంత నీరసము రాదు. దాని తర్వాత ఎనర్జెటిక్గా నేను ప్రేయర్ చేయాలా కదా అని చెప్పి మనం మాట్లాడే తీరు కావచ్చు, మన వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు చేంజ్ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ కావాలంటే మళ్ళీ రాత్రి 11 గంటల కన్నా మీరు నాకు ఇంకా బలం కావాలంటే కూడా మీరు తినచ్చు. ఉపవాసంలో సాయంత్రం టైంలో మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత టైం దొరికితే కొంచెం రాగి జావా తాగటం, పచ్చి కొబ్బరి తినటం, అట్లా చేస్తే ఎవరైతే జాబులు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అంత నీరసం అనేది రాదు. వాటర్ ఎక్కువ తీసుకోవచ్చు. సబ్జా నీళ్ళు, లేదా మజ్జిగ, చెరుకు రసము, తర్వాత నిమ్మకాయ రసము, లేదు అంటే కొబ్బరి నీళ్ళు, పచ్చి కొబ్బరి, ఇట్లా కూడా తిని మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఈవినింగ్ టైంలో మాత్రం ఇది 5 గంటలకే మనం ప్రేయరు స్టార్ట్ చేద్దాం. 5:30కి అంటే మనకంత టైం సరిపోదు. 5 గంటల నుంచి ప్రేయర్ స్టార్ట్ చేస్తే 6 గంటల వరకు మీ వాక్యాలు, ప్రేయర్స్, పాటలు అన్నీ అయిపోతే 6 నుంచి 6:40, 7 లోపల 6:45, 6:30 లేకపోతే 6:45, 7 లోపల మనము ప్రేయరు క్లోజ్ చేద్దాం. ఈ ఒక 10 days ఇట్లా ఉంటుంది. ఓన్లీ ఎప్పుడు కూడా మనకి ఈవినింగ్ ప్రేయరు 5:30 to 6:30, 7 వరకు ఉంటుంది కదా. ఈ యొక్క 10 రోజులు రేపటి నుంచి 5 గంటల నుంచి 7 గంటల వరకు ప్రేయర్ ఉంటుంది. అది దయచేసి మీరు గమనించి మీరు దీన్ని ఉపయోగించుకోండి. నా వాక్యం మాత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. మీరు ప్రేయర్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఈరోజు వచ్చినట్టు మీ ఇష్టం వచ్చిన టైంలో మీరు రాకండి. ఇక్కడ నేను సంఘం నడిపిస్తలేను, నేను ఒక బైబుల్ కాలేజ్ నడిపిస్తున్నాను. కాలేజ్కి మీరు టైంకి రావాలి. మీరు కాలేజీలో చదవలేదు అనుకుంటా. కాలేజీలో చదివితే మీకు ఆ తర్ఫీదు, ఆ టైం అనేది వస్తుంది. చాలా ఇంపార్టెంట్. మీకు ఎవరైనా ఫోన్లు చేస్తూ ఉంటే వాళ్ళకి చెప్పండి, ఈ టైంకి నాకు ఫోన్ చేయకండి, ఆ తర్వాత ఫోన్ చేయండి అని చెప్పి. ఏంగా తర్వాత కూడా మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడచ్చు. అంటే నేను మంచి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, మీరు ఫోన్ కట్ అవుతుంది ఆడ, ఇప్పుడు కట్ అయిపోయినట్టు. లేదా ఫోన్ వచ్చినప్పుడు మీరు మళ్ళీ ఆ పాయింట్ మీకు జీవితంలో దొరకదు. ఇంకా దానివల్ల మీరు కోల్పోతారు. ఆడ వచ్చేది ఏముండదు. టైంపాస్ చేసేటోళ్ళు ఏదో శాంసంగ్ బ్రదర్ ఏమైనా అనుకుంటాడేమో, ఏదో వద్దాంలే అనే కొంతమంది ఉంటారు ఇక్కడ. వాళ్ళ లక్షణాలు అవి. కొంతమంది ఇంకేం చేస్తారంటే ఫోన్ మ్యూట్లో పెట్టేసి టీవీ చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ నేను అరిసి పిచ్చోళ్ళకి అరుస్తూనే ఉండాలి, ఏమి ఉండదు. లాస్ట్కి ఫోన్ అందరు వెళ్ళిపోతారు, వాళ్ళు అట్లనే ఉంటారు. 2-3 గంటలు అట్లనే ఉంటారు. దానికి ప్రేయర్ రావటం ఎందుకు, పలకకపోవటం ఎందుకు, మళ్ళీ కట్ అయిపోయిన తర్వాత అట్లనే ఉండిపోవటం ఎందుకు? రాకపోతేనే అయిపోతుంది కదా. మీరు ఇక్కడ టైంపాస్ కోసం వస్తే మీరు చాలా కోల్పోతారు. నన్ను ఏం మోసం చేస్తలేరు, మిమ్మల్ని మీరు మోసం చేస్తూనే ఉన్నారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకొని ఈ స్థాయికి వచ్చారు. ఇక్కడ కూడా మీరు బాగుపడితే బాగుంటుంది. ఇక్కడ కూడా మీరు బాగుపడకపోతే మిమ్మల్ని ఎవ్వరు కూడా పైకి తీసుకురాలేడు. ఇక మీరు అంతే ఇంకా. కాబట్టి 10 రోజులు చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ట్రైనింగ్ అన్నమాట. ఇది శిష్యుల తర్ఫీదు ట్రైనింగ్. ఇది తర్ఫీద్ అంటే కూడా ట్రైనింగ్ ఒకటే, శిష్యుల తర్ఫీద్ అన్నమాట. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకొని ఇప్పుడు నేను వాక్యం చెప్పాలి, నేను ప్రేయర్ చేయాలి, నేను నడిపించాలంటే నేను అన్నీ వదులుకొని ఇంట్లో నిలబడుతున్నాను. నాకు కూడా ఫ్యామిలీ ఉంది, నాకు కూడా సేవ ఉంది, నాకు ఎన్నో ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి మీరు బలపడాలని చెప్పి నేను మీ దగ్గరకు వస్తున్నాను. మీరేం చేస్తున్నారు అని అంటే మీ ఇంట్రెస్ట్ ఉంటే వస్తున్నారు, లేకపోతే లేదు. అట్లా కాకుండా నేను ఇప్పుడు నేను మీకు ఫీజు కూడా పే చేస్తలేను. ఇప్పుడు మీరు 1000 రూపాయలు 2,000 నాకు ఇవ్వండి, అప్పుడే నేను సబ్జెక్ట్లో చెప్తా అంటే అప్పుడు ఈ సబ్జెక్ట్ యొక్క వాల్యూ మీకు తెలుస్తుంది. అయ్యో నాకు ఈ చెప్పకపోతే ఆ 1000 రూపాయలు పోతుంది కదా అని చెప్పి. ఇక్కడ నేను ఫ్రీగా చెప్తున్నాను, ఫ్రీగా చెప్తున్నప్పుడు మీరు అర్థం చేసుకొని దాన్ని నేర్చుకోవాలి. దాని వాల్యూ ఉచితంగా చెప్పటమే నేను ఇస్తున్న చాలా పెద్ద వాల్యూ అన్నమాట. కాబట్టి ఇది మీరు దయచేసి మీరు అర్థం చేసుకోండి. తర్వాత ఎవరైతే వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారో మీరందరూ కూడా వాక్యం పంచుకోండి. కొంతమంది ప్రబుద్ధులు ఎట్లుంటారంటే వాళ్ళకి ఏ రోజైతే వాక్యం ఉంటుందో ఆ రోజే వస్తారు, దానికి ముందు రోజు వస్తారు, ఆ రోజు వాక్యం చెప్పేస్తారు, 2-3 రోజు కనిపించరు. ఇక నా బాధ్యత అయిపోయింది, నాకు సంబంధమే లేదు అని. దానివల్ల చాలా కోల్పోతాం అన్నమాట. అంటే ఇక్కడే మనకి యథార్థత చూపించినప్పుడు నువ్వు ఇంకెక్కడ కూడా యథార్థత చూపించలేదు. ఒకవేళ మీరు భవిష్యత్తులో పరిచర్య చేద్దాము, సేవ చేద్దామంటే కూడా ఇక్కడ మీరు ఏదైతే విత్తనాలు విత్తుతున్నారో, ఇక్కడ మీరు ఎలా అయితే ఉన్నారో, ఈ బైబుల్ కాలేజ్లో మీరు ఏ విధంగా అయితే ఉన్నారో భవిష్యత్తులో మీకు అట్లాంటి పబ్లికే దొరుకుతారు. మీరు ఇందులో నాకు నమ్మకంగా మీరు ఇక్కడ ఉండి నేను చెప్పే వాక్యాలు నేర్చుకొని యథార్థంగా ఏమైనా కానీ బాబు మేము ఇందులో ఉంటాము, నేర్చుకుంటాము అని ఉంటే నువ్వు భవిష్యత్తులో వెళ్ళినప్పుడు నీకు అలాంటి వ్యక్తులు దొరుకుతారు. నువ్వు బలపడాలి, అనేకులకి నువ్వు ఒక వెలుగుగా ఉండాలి. చివరి వరకు నీ రక్షణను, తర్వాత మీ సాక్ష్యాన్ని మీరు కాపాడుకోవాలి. సైతాన్ పెట్టే శోధనను, ఎంత పెద్ద శోధన వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా
నేను చెప్పే ఈ 10 సబ్జెక్టులు మీకు బాగా ఉపయోగపడుతుంది, మిమ్మల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి ఒకటి నేర్చుకునే అనే మనసులోని ప్రశాంతమైన వాతావరణం ఉండి ఓపెన్ మైండ్గా మీరు వస్తే ఈ 10 రోజులు మీకు చాలా అద్భుతంగా మీకు ఉంటుంది. సైతాను శోధిస్తాడు, కానీ ఆ శోధనని మీరు జయించాలి. ఎన్నో ఇబ్బందులు నేను నేర్చుకోవాలి, నేను వినాలి అని అనుకుంటే నేను ఆపటం ఎవరి వల్ల కాదు. నువ్వు నేర్చుకుంటే బాగా అయిపోతావు కాబట్టి సైతాన్ డిస్టర్బ్ చేస్తుంది, వాక్యం విననీకి ఇయ్యదు. నువ్వు పోరాటం చేయాలి. ఒక్కసారి 2 సార్లు పోరాటం చేస్తే దేవుడు కూడా ఏం చేస్తాడు అంటే, అరే నా పోరాటం చేస్తున్నాడు సహాయం చేస్తాడు. కాబట్టి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇన్ని రోజులు చెప్పిన ప్రసంగాలు, వాక్యాలు ఇదంతా డిఫరెంటు. ఈ 10 రోజులు డిఫరెంట్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టులు నేను చెప్పటం. సిలువ మోయుట, ఎందుకు సిలువ మోయాలి, తర్వాత చాలా చెప్పాను నేను. విజ్ఞాపనకర్త, ఈ లోకంలో ఎలా విజ్ఞాపన చేయాలి, దుర్బోధలు, డిజిటల్ సంఘం అంటే ఆడ కాపరి ఉండడు, ఎవరు ఉండరు, ఒక పెద్ద హాల్ తీసుకుంటారు, మరి అక్కడ స్క్రీన్లు వేసి వాక్యం చెప్తారు. అది సంఘమా? అసలు సంఘంకి ఉండాల్సిన లక్షణాలు ఏంది? మౌన ధ్యానం నెక్స్ట్ సబ్జెక్ట్. అంటే వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దేవుడు ఏ విధంగా, ఈ మౌన ధ్యానంలో దేవుని ఒక స్వరం మీరు క్లియర్గా వింటారు. ప్రతి వ్యక్తికి దేవుని ఒక స్వరం వినిపిస్తుంది. మీకు వచ్చే ప్రతి ప్రాబ్లమ్స్ని బైబిల్ చదివి మీరు ఎలా తెలుసుకోవాలి, దేవుని ఒక వాయిస్ ఎలా వినాలి. ఈ యొక్క మౌన ధ్యానం అనే సబ్జెక్టు విన్నప్పుడు సైతాన్ స్వరం ఎట్లుంటుంది, దేవుని స్వరం ఎలా ఉంటుంది, దేవుడు ఏ విధంగా ఏ అంశాల ద్వారా మాట్లాడతాడు, చాలా వరకు చేంజెస్ వచ్చేస్తాయి అన్నమాట. మనం ఏం చేయటం అవసరం లేదు, ఆ దేవుని స్వరం వినటం బట్టే మన లోపల చాలా చేంజెస్ వస్తాయి. తర్వాత స్త్రీల పరిచర్య, చాలామంది స్త్రీలు ఉంటారు కాబట్టి ఇది సెలెక్ట్ చేయాల్సి వచ్చింది. మరి స్త్రీకి ఉండాల్సిన లక్షణాలు ఏంది, స్త్రీ పరిచర్య ఎలా చేయాలి, స్త్రీ పరిచర్య చేయమని బైబిల్లో ఎక్కడెక్కడ ఉంది. కొంతమంది ఏం చెప్తారు, స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలని ఉన్నది కదా, అసలు దేని గురించి చెప్పిండు ఆ మాట, అసలు వాక్యం ఏం చెప్తుంది, స్త్రీ తలుచుకుంటే ఏం చేయగలుగుతుంది, ఇది చాలాసేపు ఉంటుందేమో ఈ సబ్జెక్టు. దాని తర్వాత స్త్రీ పరిచర్య చేయటం వల్ల ఏం జరుగుతుంది, స్త్రీ పరిచర్య చేయటం వల్ల ఏం జరిగింది చరిత్రలో అనే అంశాలు ధ్యానం చేద్దాం. ఆత్మల సంపాదన, ఆత్మలను ఎలా సంపాదించాలి, ఆత్మలను సంపాదిస్తే ఏం జరుగుతుంది, వాటి కలిగే ఆశీర్వాదాలు ఏంది, దేవుడు ఎలాంటి స్థాయి ఇస్తాడు, ఆత్మల సంపాదనకి ఉండాల్సిన లక్షణాలు ఏంది, ఆ లక్షణాలను ఎలా డెవలప్ చేసుకోవాలి. తర్వాత పరిశుద్ధంగా ఉండాలి, ఎందుకు ఉండాలి, పరిశుద్ధంగా ఉంటే జరిగే ఆశీర్వాదాలు ఏంది, పరిశుద్ధంగా ఉంటే అసలు ఏం సాధిస్తాం. తర్వాత శిష్యత్వం, శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంది, శిష్యుడు సంఘంలో ఎట్లా ఉండాలి, బయట ఎలా ఉండాలి, అసలు శిష్యుడి యొక్క బాధ్యత ఏంది, శిష్యుడికి ఉండాల్సిన అర్హతలు ఏంది. తర్వాత సిలువ మోయుట అంటే ఏంది, సిలువను ఎందుకు మోయాలి, సిలువను మోసిన వారు ఎవరు, సిలువ మోయటం వల్ల కలుగు ఆశీర్వాదాలు ఏంది, సిలువ మోయకపోతే ఏం జరుగుతుంది. విజ్ఞాపన అంటే ఏంది, ఎలా చేయాలి, ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. మన దేశం కోసం ఎలా విజ్ఞాపన చేయాలి, విజ్ఞాపన చేస్తే ఏమైంది, కొంతమంది భక్తుల జీవిత చరిత్రలో విజ్ఞాపన ఎలా పనిచేసింది. ఇలాంటి అద్భుతమైన అంశాలు నేను మీతోటి పంచుకుంటాను. కాబట్టి ఇదంతా కూడా మీరు దాన్ని వదలకుండా మీరు దయచేసి మీరు రావాలని కోరుచున్నాను. తొందరగా అప్పుడు వంట చేసేసి 5 గంటలకే ప్రేయర్కి రావటానికి ప్రయత్నం చేయండి. నా సబ్జెక్ట్ అయితే 6 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ఖచ్చితంగా ఒక పాట పాడాలి, ఒకరు ప్రార్థన చేయాలి, ఒకరు ఆరాధన నడిపేయాలి, ఒకరు వాక్యాన్ని చెప్పాలి. మొత్తం 4 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 4 అయిపోయిన తర్వాత నాది వాక్యం ఉంటుంది. ఆ 10 దినాలు చాలా ఇంపార్టెంట్. 10వ రోజు శనివారం ఇంకా కొద్దిసేపు ఎక్స్ట్రా అవుతుందేమో టైము, 7-7:30 అవ్వచ్చు అంతే. సాక్ష్యాలు ఉంటాయి, ప్రేయర్స్ ఉంటాయి. ఈ 10 రోజుల్లో ఏమవుతుందంటే దేవుడిని యొక్క ముఖకాంతి మనం చూస్తాం, తర్వాత దేవుని ఒక స్వరం వింటాం, చాలా మనము మొత్తబడతాం.
తర్వాత ఒప్పించబడతాం. తర్వాత దేవుని యొక్క కార్యాలు, అరే నాకు ఇట్లా చేసిండు కదా దేవుడు అని చెప్పి చాలా రియలైజ్ అయిపోతాం మనం. కాబట్టి దీన్ని మీరు వాడుకోవాలని చెప్పి నేను ప్రభు పేరట కోరుచున్నాను. వీటికి సంబంధించిన నోట్స్ అంతా కూడా నేను 11th వచ్చినప్పుడు మీకు రెండో వారం, ఆగస్టు 2వ వారం తర్వాత మీ చేతికి ఆ నోట్స్ జిరాక్స్ ఇచ్చేస్తాను, ఫ్రీగా మీకు ఇచ్చేస్తాను. ఆ నోట్స్ పెట్టుకొని మీరు ఎప్పుడు కూడా అది చదువుకోవచ్చు, ధ్యానం చేయొచ్చు. చాలా పాయింట్లు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ చెప్పి మీరు రాసుకోవాలంటే చాలా అది ఎగిరిపోతుంది. కాబట్టి మీరు మంచిగా వినండి, ప్రేయర్లో ఉండండి. మీ ప్రార్థన వలన దేవుడు మీకు చాలా మేలు చేస్తాడు. ఆల్రెడీ నేను అన్య భాషల గురించి చాలా చెప్పేసిన, ప్రేయర్ గురించి కూడా చాలా చెప్పేసినాను. అదంత అవసరం లేదు. వాక్యం గురించి కూడా చెప్పాను. తర్వాత మళ్ళా సెప్టెంబర్ నెలలో కూడా మళ్ళీ ఒక 10 days ప్రేయర్ ఉంటుంది. అప్పుడు కూడా ఇట్లాంటి 10 subjects ఉంటాయి. ఈ 10 subjects కూడా చెప్పటం బట్టి మీరు ఆశీర్వాదపడతారు. నెక్స్ట్ ఏంటంటే మీరు కూడా వాక్యం పంచుకుంటారు. అట్లా దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ప్రాక్టికల్ అవుతుంది, థియరటికల్ కూడా అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీరు సభ్య సమాజంలో వాక్యం ఎలా చెప్పాలి, ఫ్యామిలీస్లో ఎలా వాక్యం చెప్పాలి, వాక్యం చెప్పటం వల్ల చాలా ఆశీర్వాదం ఉంటుంది. చాలామంది వాక్యం చెప్తా ఉంటే ఎలాంటోడైనా గొప్ప వ్యక్తిగా మారిపోతాడు. అంటే ఆ వాక్యం చెప్పటం వల్ల వాక్యం ఆ వ్యక్తిని పట్టుకుంటుంది. అందుకే నేను మీకు అందరికీ వాక్యం చెప్పమని చెప్పేది. చాలా సంఘాల్లో చాలామంది పాస్టర్స్ వాక్యం చెప్పడానికి ఛాన్స్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే మళ్ళీ ఆయన సంఘం పెట్టుకుంటాడు, మళ్ళీ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు, సంఘస్థులు అక్కడ వెళ్ళిపోతారని భయము, ఎన్నో ఉంటాయి. ఇక్కడ మనది అది కాదు. మనం అందరం కూడా ఆత్మీయ మేలు పొందుకోవాలి. ఇవంతా మనం ఎందుకు చేస్తున్నాం? పరలోక రాజ్యం పోవటానికి మనము చేస్తున్నాం. ఇవన్నీ చేస్తేనే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. దానికి దారి అన్నమాట. కాబట్టి ఇది శిష్యుని యొక్క తర్ఫీదు. మీరు చర్చ్ మెంబర్స్ కాదు, మీరు నా చర్చ్ మెంబర్స్ కాదు, మీరు యేసు ప్రభు వారి శిష్యులు. అయితే శిష్యులు అంటే ఆ శిష్యులకి కొంచెం ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది, కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. అది నేర్పించినప్పుడు ఏమవుతారంటే మీరు బలపడిపోతారు. మీ దగ్గర మెటీరియల్ ఉంటుంది, చాలా విషయాలు తెలుస్తుంది. ఒక 2 నెలలు 3 నెలల తర్వాత వెనుకకు చూసుకుంటే చాలా చేంజెస్ కనిపిస్తాయి. మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు. దాని తర్వాత మీకు ఎలా ఉంటుందంటే చాలా పెద్ద భారం తగ్గిపోయినట్టు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దయచేసి అర్థం చేసుకొని చేయండి. 2 గంటలకి మీరు భోజనం చేసేయచ్చు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అవును సిస్టర్, మార్నింగ్ నుంచి 2 గంటల వరకు. రేపు ఉపవాసం ఉంటున్నావు అంటే ఈరోజు నైట్ 12 గంటల లోపలనే తినేయాలి. అక్క రేపటి నుంచి అక్క ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10 వరకు ఈ ఉపవాసంలో మీరు ఉపవాసం ఉండి ఒక 1 hour లింక్ ప్రేయర్ చేయాలి. ఆ లింక్ ప్రేయర్ నేను తర్వాత చెప్తాను దాని గురించి. మీ సమస్యల కోసం మీరు ప్రేయర్ చేయాలి. ఒక 1 hour ప్రేయర్లో ఉండాలి. ఈవినింగ్ టైంలో అయితే మనకి ఈ ప్రేయర్ షెడ్యూల్ ఉంటుంది. అంతే అన్నమాట. ఆ నోట్స్ ఏదైతే ఉందో మీరు ఆ వాక్యం అలా చెప్పచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇంకా బలపడతారు. తర్వాత ఎక్కడ ఏ వాక్యం చెప్పాలి, ఎక్కడ ఎంతవరకు చెప్పాలి, ఎంతవరకు చెప్పకూడదు, ఏం చెప్పాలి, ఎవరెవరికి ఏం చెప్పాలి, ఈ అవగాహన అనేది పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి చాలా విషయాల్లో మనం బలపడతాం. లేదు అంటే జస్ట్ ఓన్లీ సండే చర్చికి పోయి హల్లెలూయా స్తుతి మహిమ పాట విని అక్కడ కానుక వేసి వచ్చేటట్టు ఇంకా 10 ఏళ్ళైనా కానీ అట్లనే ఉంటుంది. కాబట్టి మీరు అందరూ శిష్యులుగా బలపడాలి. దేవుని రాజ్యం మీరు కట్టాలి. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. దేవుడు ఉన్నతమైన పిలిచాడు. శాంసంగ్ బ్రదర్తో ట్రావెల్ చేయాలి, కాన్ఫరెన్స్ ప్రేయర్లో రావాలి అంటే అది ఆషామాషి పని కాదు. దేవుని కృప ఉంటేనే ఇందులో రాగలుగుతారు, నన్ను ఫాలో అవ్వగలుగుతారు. లేకపోతే ఫాలో అవ్వలేరు, కాని పని అన్నమాట.
అయితే మీరు బలపడాలి, మీకు వస్తున్న డౌట్స్ క్లారిఫై అవ్వాలి. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు చాలామంది రాబోతున్నారు, వస్తారు. ఎందుకంటే మీ ప్రార్థనా జీవితము, మీ సమర్పణను చూసి సైతాన్ కొంతమంది క్రైస్తవులను తీసుకొచ్చి మీ విశ్వాసాన్ని దెబ్బతీస్తాడు. వాళ్ళు రాకముందే మీరు ప్రిపేర్ అవ్వాలి. వాక్యం టు వాక్యం చూపించినప్పుడు వాళ్ళు మారటమో లేకపోతే మిమ్మల్ని వదిలేయటమో జరుగుతుంది. కాబట్టి మీ విశ్వాసాన్ని కూడా మీరు కాపాడుకోవాలి. కాబట్టి ఆ బాధ్యత కూడా ఉంది. కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకోకపోతే నువ్వు వేరేని కాపాడలేవు. నిన్ను నువ్వు కాపాడుకుంటేనే నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు. నిన్ను నువ్వు కాపాడుకుంటేనే నీ బోధ విన్నవారిని నువ్వు కాపాడుకుంటావు. నిన్ను నువ్వే కాపాడుకోవాలంటే అది కాని పని. మనం కొట్టుకోబోతున్నాము, ప్రభువారు తీసుకొచ్చారు, మనల్ని కాపాడారు. రెండోసారి ప్రభువారు కాపాడరు, మనమే కాపాడుకోవాలి. ప్రభు నేర్పిస్తాడు ఎలా నిన్ను నువ్వు రక్షించుకోవాలని. ఆ తర్ఫీదే ఈ 10 రోజులు ప్రేయర్స్ అన్నమాట. వీటి కోసం కూడా మీరు ప్రేయర్ చేయండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే ప్రేయర్ క్లోజ్ చేసుకుందాం. సాయంత్రం 5:30కి అందరు కూడా దయచేసి తొందరగా రండి. ఎవరెవరు వాక్యం చెప్పాలనుకుంటున్నారో మరి ఆ వాక్యము, ఆ ప్రేయర్స్ అన్నీ కూడా మీరు నేను ఒకవేళ ప్రేయరే చేస్తాను, లేకపోతే నేను పాటలనే పాడతాను. వాక్యం చెప్పని వాళ్ళందరూ కూడా ప్రేయర్ చేసే ఛాన్స్ ఉంటుంది, పాట పాడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు దయచేసి వాడుకోండి. భయపడి వెనుకకు పోకండి, పారిపోకండి. మీరు అట్లా పారిపోతే, మీరు సిగ్గుపడితే ప్రభు మిమ్మల్ని చూసి కూడా సిగ్గుపడుతున్నాడు. అరే ఇలాంటి వ్యక్తినా నేను రక్షించాను, ఇలాంటి వ్యక్తిని అని చెప్పి ప్రభు వారు చాలా బాధపడతారు. కాబట్టి అలా చేయకుండా మరి ఇక్కడున్న ఈ సమయాన్ని వాడుకోండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.